హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇటాలియన్ కాదు, ఫ్రెంచ్ కాదు, మన ఇండియన్ స్టైల్లో మసాలా బ్రెడ్ పిజ్జా చేసి చూద్దాం. ముందుగా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ముందుగా ఒక క్యారెట్ది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా, అలాగే ఒక ఆనియన్, అలానే ఒక టమాటో ముందుగా ఈ బౌల్లో వేసుకుందాం. క్యారెట్, ఆనియన్, టమాటో. క్యారెట్ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకుందాం. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, చిన్నగా తురుము పెట్టుకున్న పన్నీర్ వేసుకుందాం. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకుందాం. కొద్దిగా బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, జీరా పౌడర్, పెప్పర్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ముందుగా నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నా, దీనికి టమాటా కచప్ యాడ్ చేద్దాం. టమాటా కచప్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్, పన్నీర్ వేసుకుందాం మనం. ఇప్పుడు మనం దీనిపైన వేసుకుందాం. ముందుగా సన్నగా తురుము పెట్టుకున్న మోజరెల్లా చీజ్ వేసుకుందాం. ఇలా చీజ్ వేసుకున్న తర్వాత అవన్ ఉన్న వాళ్ళు అవన్లో కూడా పెట్టుకోవచ్చు, అలానే అవన్ లేని వాళ్ళు తవా మీద కూడా పెట్టుకుని ఫ్రై చేసుకోవచ్చు. ముందుగా తవా పెట్టుకుని మనం లైట్గా ఆయిల్ వేసుకుందాం. తవా వేడైపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్ పిజ్జా పెట్టుకుందాం. మనం సిమ్లో పెట్టుకుని 2 minutes మనం మూతతో కవర్ చేసుకుందాం. ఒకసారి మనం మూత తీసి చూద్దాం అయిపోయిందో లేదో. అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయిందండి వేడి వేడి మసాలా బ్రెడ్ పిజ్జా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అలానే మొదటిసారిగా మా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తా కోడలు.